భక్తుడు కృష్ణ కథలను వింటూ ఉంటే ఆ పురుషోత్తముడు వారి హృదయాల నుంచి అశుభాలను తొలగించి నిర్మలం చేస్తాడు. మనం భగవంతుడే కావాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు మనకి పరమ స్నేహితుడవుతాడు. అది ఒక గొప్ప ప్రాప్తి. భగవంతుని మించిన స్నేహితుడు మరొకడు ఉండడు. మనిషికి భగవంతునికి మధ్య గల వ్యత్యాసాన్ని చూపుతూ శ్రీరామకృష్ణులు అంటారు, మనుషులు నువ్వు 99 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా ఆ ఒక్క చెడ్డ పనినే గుర్తుపెట్టుకుంటారు. అదే భగవంతుడు నువ్వు ఒక్క మంచి పని చేసి 99 చెడ్డ పనులు చేసినా ఆ ఒక్క మంచి పనినే గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు చేసిన 99 చెడ్డ పనులు కూడా మర్చిపోతాడు. నన్ను పిలిచేందుకు ప్రయత్నించాడు కదా అని చాలా సంతోషిస్తాడు. స్నేహితుడిలా చేదోడు వాదోడుగా నిలబడతాడు. మన మనస్సులోని అశుభ సంస్కారాలను తొలగిస్తాడు అని.